చేసినప్పుడు అగ్ని ప్రళయం నుంచి లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఇంకొకసారి దేవుడంట ఆది కాండంలో 6వ అధ్యాయంలో ఏం చేశాడంట, 6వ అధ్యాయం జల ప్రళయం వద్దని చెప్పాడంట. దేవుడు ఏం చేశాడు, జల ప్రళయం రాబోతుంది అని చెప్పాడంట. అయితే ఆ మాట విని నోవాహు గారు ఏం చేశాడంట, నోవాహు నీ కొరకు నీ కుటుంబం కోసం ఒక ఓడను సిద్ధపరచుకోమన్నాడంట. అలా సిద్ధపరచుకోమని దేవుడు చెప్పిన మాటను నమ్మాడు. జల ప్రళయం నేను రప్పించబోతున్నానని దేవుడు చెప్పిన మాటను నమ్మాడు. కాబట్టి తను ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. 3 అంతస్తుల గల ఓడను సిద్ధపరచుకున్నాడు. అది సిద్ధపరిచిన తర్వాత ఈ లోపట అందరికి సువార్త చెప్పాడంట. ఎందుకు ఓడ సిద్ధపరుచున్నావు తాతగారు అని అడిగితే, దేవుడంట జల ప్రళయం రప్పించబోతున్నాడంట, జలముల చేత భూమిని నాశనం చేయబోతున్నాడంట. ఆయన నాతో చెప్పాడు కాబట్టి నేను సిద్ధపరచుకోమన్న ఓడను సిద్ధపరుస్తున్నాను, మీరు ఈ ఓడలోకి రండి అని అనేకులకు సువార్త చెప్పాడంట. చెప్పినా కానీ ఎవరు నమ్మలేదు. చివరి వరకు కూడా ఎవరు కూడా దేవుని మాటను విశ్వసించలేదు. నోవాహు మాటను విశ్వసించలేదు, దేవుని మాటగా తీసుకోలేదు ప్రజలు. ప్రియులారా, ఆ రీతిగా వాళ్ళు అవిధేయులుగా ఉన్నప్పుడు ఏం చేశాడంట, ఆ సమయం వచ్చేసింది, ఓడంతా సిద్ధపరిచాడు. అప్పుడు దేవుడు వచ్చాడనట, ఓడ అంతా సిద్ధపరిచావంటే అయిపోయింది నాయన అంటే, మీరందరూ నీవును నీ భార్య నీ పిల్లలు ఓడలోనికి వెళ్ళమన్నాడు. వెళ్ళమన్న తర్వాత ఏమైందంట, వాళ్ళు ఓడలోకి వెళ్ళిన తర్వాత దేవుడే ఓడ తలుపులు మూసేసాడట. ఓడ తలుపులు మూసేసాడు. వర్షం స్టార్ట్ అయింది. భూమిలోంచి ఆయన భూమికి ఉన్నటువంటి అడ్డుగడలు తీసాడంట కదా. ఆకాశపు తూములు విప్పాడంట. పైనుండి వర్షము, క్రింద నుంచి వర్షం వచ్చి దేవుని మాట నమ్మని రక్షణ పొందడానికి ఓడలోనికి పిలిచిన రానటువంటి ప్రజలందరినీ కూడా ఆ జల ప్రళయంలో నశించారు పిల్లలు. కాబట్టి నోవాహు కూడా ప్రకటించాడు, నోవాహు కూడా ప్రకటించాడు అని అర్థం. కానీ ఎవరు వినలేదు. వినినటువంటి 8 మంది మాత్రమే ఆ జల ప్రళయం నుంచి దేవుడు కాపాడాడు. వారు విన్నారు, దేవుని మాట నమ్మారు, అది జరుగుద్దని నమ్మినప్పుడు వారు సిద్ధపడ్డారు. తర్వాత ప్రళయాన్ని తప్పించుకున్నారు పిల్లలు. కాబట్టి మనం కూడా ఆ సువార్త ప్రకటించాలి. అనేకుల కోసం విజ్ఞాపన చేసే బిడ్డలుగా ఉన్నప్పుడు తప్పకుండా ఆయన అనేకులను రక్షిస్తాడు. అయితే సౌలు గారికి ఉన్న హృదయాభిలాష మనం కూడా, ఇజ్రాయేల్ ప్రజలు రక్షణ పొందాలని హృదయాభిలాష అంటాడు, నా హృదయాభిలాష. కాబట్టి మనం కూడా మన బంధువులు, మన చుట్టుప్రక్కల వాళ్ళు ఈ రక్షణ ఓడలోనికి రావాలని, ప్రళయాలు తప్పించుకోవాలని, పాతాలను తప్పించుకోవాలని మనకు కూడా ఆశ ఉండి, హృదయాభిలాష ఉండి, హృదయంలో ఆశ ఉండి వారి కోసం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని ఈ విజ్ఞాపన కూడిక రోజున పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్న మాటలు మన వినికిడిలో బహుగా దీవించుగాక. అనేకుల కోసం ప్రార్థించేవారిగా ఆయత్తపరచుగాక. అనేకుల కోసం విజ్ఞాపన చేసేవారిగా విజ్ఞాపనాత్మను ఆయన కృపరించుగాక. ఆయన తోడుగా ఉండడుగాక. యేసయ్య ఈ దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. ఆమేన్.